డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ఇక తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ దుర్ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి హుటాహుటిన దేవాలయానికి బయలుదేరారు. బాధితులకు సానుభూతి తెలిపిన మంత్రి గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలతో చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ఇక తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి హుటాహుటిన దేవాలయానికి బయలుదేరారు. బాధితులకు సానుభూతి తెలిపిన మంత్రి గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు అదనపు బలగాలతో చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ఇక తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ దుర్ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి హుటాహుటిన దేవాలయానికి బయలుదేరారు. బాధితులకు సానుభూతి తెలిపిన మంత్రి గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలతో చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. దీని మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఏంటి శ్రీకాకుళం జిల్లాలో ఈ విషాదం? ఒక్క పక్క కాశీబుగ్గ అంటే శనివారం ఏకాదశి కావడంతో భక్తులు భారీగా వచ్చినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఇప్పటికీ 9 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా కొంతమంది గాయాలైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే ఈ రోజు ఏకాదశి మొదటి శనివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున వైష్ణవ క్షేత్రాలకి తరలి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో అటువంటి కాశీబొగ్గులో ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా భక్తుల సంఖ్య కొంతమేర పెరుగుతున్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఫ్లోటింగ్ రావడంతో ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా క్యూ లైన్ కి సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా వ్యవస్థలో లోపంతో జరిగిందని కొంతమంది ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే కాశీబొగ్గుకు సంబంధించినంత వరకు కూడా మొదటి శనివారం కావడం, అది ఏకాదశి రోజు శనివారం రావడంతో ఒక్కసారిగా కార్తీక మాసం కావడంతో భక్తులందరూ కూడా వైష్ణవ క్షేత్రాలకి తరలి వెళ్లేటటువంటి సిచ్యువేషన్ ఉంది. నేపథ్యంలో ఏదైతే కాశీబొగ్గులో ఉన్నటువంటి క్షేత్రానికి అయితే పూర్తిగా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఈ దేవాలయానికి సంబంధించినంత వరకు కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకి తొక్కిసలాట జరగడం, ఒక్కసారిగా 9 మంది మృతి చెందినటువంటి పరిస్థితి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ గాయపడినటువంటి వాళ్ళందరినీ కూడాను స్థానికులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా హుటాహుటిన
తరలించేటటువంటి ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఘటనకు సంబంధించినంత వరకు, ఘటన జరిగిన వెంటనే ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు అక్కడ చేరుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే దైవక్షేత్రానికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో తొక్కిసలాట జరిగి ఇటువంటి ఘటన జరగడంపై అయితే మాత్రం తీవ్రంగా ఆవేదన వ్యక్తం అవుతున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొకవైపు ముఖ్యమంత్రి కూడా ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి. అదేవిధంగా డిప్యూటీ సీఎం తో పాటుగా నారా లోకేష్ కూడా స్పందించారు. ఏదైతే మృతులకు సంబంధించినంత వరకు సానుభూతి, ఎవరైతే గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడాను మెరుగైన వైద్యం అందించే విధంగా కూడా చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఆలయానికి సంబంధించినంత వరకు స్టేర్ కేస్ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే 2 ఫ్లోర్లు పైకెక్కిన తర్వాత అక్కడి నుంచి స్వామిని దర్శించుకోవాలంటూ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక్కసారిగా క్యూ లైన్ లోకి వచ్చేటటువంటి పరిస్థితుల్లో ముందున్నటువంటి భక్తుల మీద పడడంతో భక్తులందరూ కూడా కింద పడిపోయిన తర్వాత వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడాను ఆలయానికి సంబంధించినంత వరకు కూడా ఆలయం లోపల ఏర్పాట్లకు సంబంధించి కూడాను పూర్తిగా లోపాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ లోని ఈ ఘటన జరిగిందంటూ కూడా ఆరోపణలు పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికి 9 అని చెప్పినప్పటికీ కూడాను ఇంకా పెరిగే అవకాశం ఉంది. లోపల ఉన్నటువంటి భక్తులందరినీ కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేక బలగాలు కూడా కాశీబొగ్గు చేరుకున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే లోపల వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినంత వరకు లోపల ఉన్నటువంటి భక్తులందరికీ కూడాను బయటికి పంపిస్తూ ఎవరైతే గాయపడినటువంటి వాళ్ళని కూడా హుటాహుటిన స్థానిక ఆసుపత్రులు పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికైతే తీవ్ర గాయాలు అయ్యారో వాళ్ళందరినీ కూడాను మెరుగైన వైద్యం కోసం మిగిలిన ప్రాంతాలకు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కాశీబొగ్గులో ఉన్నటువంటి ఆసుపత్రి కానీ పలాస ఆసుపత్రితో పాటుగా పక్కన టెక్కల్లో కూడా ఆసుపత్రి పంపించేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున భక్తులు రావడం, ఉదయం నుంచి కూడాను భక్తుల స్థాయి పెరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయానికి సంబంధించినంత వరకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి, క్యూ లైన్లు ఏర్పాటు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఏకాదశికి అవడంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఏర్పాట్లలో లోపం ఉండడం వలన ఇటువంటి దుర్ఘటన జరిగిందంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరొకవైపు మాజీ మంత్రి ఎవరైతే శ్రీధర్ అప్పలరాజు ఉన్నారో హుటాహుటిన ఏదైతే కాశీబుగ్గ పక్కనే ఉన్నట్టు పలాసాలో ఉన్నటువంటి పక్కనే కాబట్టి రెండు కూడా జంట నగరాలు కావడంతో ఒకసారిగా ఆయన వెళ్ళి ఆయన డాక్టర్ కావడంతో ఎవరైతే బాధితులు ఉన్నారో గాయపడిన వాళ్ళని కూడా వారిని టెస్ట్ చేస్తూ వాళ్ళకి వైద్య సేవలు అందించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కానీ యువత కానీ పెద్ద ఎత్తున వచ్చి గాయపడినటువంటి వాళ్ళందరినీ కూడా హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించేటటువంటి ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా అధికారులకు సంబంధించిన భరత్, అక్కడ యాక్చువల్గా ఏదైతే కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ఉందో వాస్తవంగా దాని కెపాసిటీ 2-3 వేలు, మా అయితే 1,000-4 వేలు దాని కెపాసిటీ అక్కడ. కానీ ఒక్కసారిగా తొలి ఏకాదశి అంటే శనివారం కావటం వల్ల ఒక్కసారిగా ఆ 2-3 వేల కెపాసిటీ కలిగినటువంటి భక్తులు దర్శనానికి ఒక్కసారిగా 25,000 మంది రావటం అనేది ప్రధాన కారణంగా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా అక్కడ సాధారణ ఏదైతే రైలింగ్ ఉందో అది సాధారణ రైలింగ్ ఎప్పుడైతే 25,000 మంది ఒక్కసారిగా దర్శనానికి వెళ్ళారో ఆ సాధారణ రైలింగ్ విరిగి జనం మీద పట్టడం వల్ల కూడా తొక్కిసలాట జరిగినట్లు కూడా కొన్ని వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. అలాంటి అప్డేట్ ఏమైనా ఉందా అక్కడ? వాస్తవానికి కాశీబొగ్గు అనేది పలాస కాశీబొగ్గు రెండు జంట నగరాలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పలాసలో ఉన్నటువంటి భక్తులు కానీ కాశీబొగ్గులో ఉన్నటువంటి వాళ్ళు కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ ఏదైతే కాశీబొగ్గులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని చిన్న తిరుపతిగా భావిస్తున్నటువంటి పరిస్థితి, చిన్న తిరుపతిగా ముడుపులు చెల్లించేటటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఆ ఆలయానికి సంబంధించినంత వరకు కూడాను 2,000 నుంచి 3,000 మంది భక్తులు ఒక్కసారిగా దర్శించేటటువంటి పరిస్థితి ఉంటుంది. క్యూ లైన్ లో కూడా ఏర్పాట్లు లేకపోవడం, పూర్తిగా ఆలయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా భక్తులు వస్తారని ముందుకుంటూ అంచనా వేయలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైలింగ్ ఉన్నప్పటికీ కూడాను రైలింగ్ విరిగిపడిపోవడంతో పాటుగా భక్తులు తాకిడి ఒక్కసారిగా పెరగడంతో ఏదైతే చిన్న ప్రాంగణం కావడం, 2 నుంచి 3,000 మంది కెపాసిటీ ఉన్నటువంటి ప్రాంగణం కావడం, దాంట్లోకి 25,000 నుంచి 30,000 వరకు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల నుంచి కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి పరిస్థితి. కార్తీక మాసం అది మొదటి ఏకాదశి శనివారం కావడంతో వైష్ణవ క్షేత్రాలకు సంబంధించినంత వరకు సందర్శిస్తే వాళ్ళకి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే గతంలో ఉన్నటువంటి తప్పులు కానీ పాపాలు తొలగిపోతాయి అంటూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి భక్తులు మృతి చెందడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా భయానక వాతావరణం గురైనటువంటి పరిస్థితి మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. అధికారులు ఏర్పాట్లు చేయడంలో ఏదైతే ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఏదైతే ఆలయంలోకి వచ్చేటప్పుడు
3,000 మంది కెపాసిటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది భక్తులు వస్తున్నటువంటి సమయంలో భక్తుల్ని నిలువరించాల్సింది పోయి అందరినీ కూడా లోపలికి అలౌ చేసినటువంటి పరిస్థితి. వెళ్ళేటటువంటి భక్తులు ఏదైతే వచ్చి వెళ్ళేటటువంటి మార్గాలకు సంబంధించినంత వరకు కూడా ఒకే ద్వారం ఉండడం, ఒకే ద్వారం గుండా లోపలికి, ఒకే ద్వారం గుండా బయటికి పంపించేటటువంటి పరిస్థితుల్లోనే ఈ ఘటన జరిగిందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి, స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా కెపాసిటీకి మించి జనాలు వస్తున్నప్పుడు నిలువరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆలయానికి సంబంధించినంత వరకు అధికారులు కూడా ఎవరైతే ఆలయ కమిటీ కానీ ఆలయానికి సంబంధించిన సిబ్బంది కానీ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడాను మొదటి ఏకాదశి శనివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తారంటూ కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో 25,000 మంది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ఆలయ అధికారులు అంచనా వేసుకున్నటువంటి సిచ్యువేషన్ లో దానికి తగ్గ ఏర్పాట్లు లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పొచ్చు. రైలింగ్ తో పాటుగా ఏదైతే క్యూ లైన్లకు సంబంధించినంత వరకు క్యూ లైన్ లో ఒక క్రమ పద్ధతిగా పంపించాల్సింది పోయి ఒక్కసారిగా జనాల్ని లోపలికి వదిలేసేసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వదలడంతో భక్తులందరూ కూడా కిక్కిరిసిపోయినాడు. ఏదైతే లోపలికి వెళ్ళేటటువంటి మార్గం, బయటకు వచ్చేటటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. భక్తులందరూ కూడా దర్శనానికి వెళ్ళిపోయేందుకు కంగారు పడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఆలయ వర్గాలలో ఉన్నటువంటి నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి దుర్ఘటన జరిగిందంటూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా క్యూ లైన్ లో భక్తులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో క్యూ లైన్ కి సంబంధించినంత వరకు కూడా నిలువరించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 2-3 క్యూ లైన్లు ఏర్పాటు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ అందరినీ కూడా ఒకే లైన్ లో పెంపించేయడం, అది కూడా నాణ్యత లేనటువంటి రైలింగుల్లో ఉన్నటువంటి ప్రాంతంలో స్టేర్ కేసుల్లో భక్తులకి మీదకి ఎక్కించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి దుర్ఘటన జరిగిందని చెప్పొచ్చు. భక్తులకి సంబంధించినంత వరకు తొక్కిస్లాట జరగడంతో 9 మంది అధికారికంగా మృతి చెందారని చెప్పినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో సుమారుగా 50 తీవ్ర గాయాలైన పరిస్థితి. భరత్, అక్కడ మీరు చెప్పినట్టుగానే చనిపోయినటువంటి 9 మంది ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే చనిపోయిన 9 మందిలో ఉన్నది కూడా మహిళలు, పిల్లలు ఎక్కువ అధికంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భరత్, అంటే వాస్తవానికి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల నుంచి కూడా దర్శనాలు కల్పించేటటువంటి పరిస్థితి. 7-8 తర్వాత ఫ్లోటింగ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ లోకల్ గా ఉండేటటువంటి నివాసంలో ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఉదయాన్న 8 గంటల నుంచి కూడా భక్తులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆలయంలో ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం, దాంతో పాటుగా క్యూ లైన్లకు సంబంధించినంత వరకు క్రమ పద్ధతి లేకపోవడం, ఒక క్రమ పద్ధతిలో భక్తుల్ని దర్శనానికి పంపించేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక క్రమ పద్ధతిలో పంపించకుండా ఒక్కసారిగా భక్తులందరినీ కూడా లోపలికి వదిలేసినటువంటి పరిస్థితి. భక్తులందరూ కూడా దర్శనం కోసం అంటూ వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. క్యూ లైన్లు క్రమ పద్ధతి లేకపోవడం, ఒక్కసారిగా ఎగ్గబడడంతో దానికి తోడుగా ఏదైతే సోమవారం కార్తీక మాసంతో పాటుగా శివాలయాలకి సోమవారం వెళ్తున్నటువంటి పరిస్థితి, ఏకాదశి నేపథ్యంలో వైష్ణవాలయాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అది శనివారం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున వైష్ణవాలయాలకి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నింటిలో కూడా వైష్ణవాలయాలన్నీ కూడా వైష్ణవ నామస్మరణతో మారుమోగిపోయినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా శనివారం కావడంతో పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. చిన్న తిరుపతిగా పేరున్నటువంటి కాశీ బొగ్గుకు సంబంధించినంత వరకు కూడాను అక్కడ ప్రజలకు ఒక నానుడి, చిన్న తిరుపతిగా నానుడి ఉన్నటువంటి నేపథ్యం. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా ఒక అంచనా వేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో 2,000 నుంచి 3,000 వరకు ఆ ప్రాంగణంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ భక్తుల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఆలయానికి సంబంధించినంత వరకు ఆలయ వర్గాలు కానీ పూర్తిగా నిలువరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. లేకపోతే భక్తుల్ని కొంతమేర బయటకు వచ్చినటువంటి భక్తుల్ని బయటకు పంపించి తర్వాత లోపలికి పంపించాలి, ఒక క్రమ పద్ధతిలో పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. పూర్తిగా భక్తుల్ని ఒక్కసారిగా లోపలికి వదిలేయడం, లోపలికి వెళ్ళడానికి కానీ బయటికి రావడానికి కానీ ఎటువంటి అవకాశం లేకపోవడంతో ఇటువంటి దుర్ఘటన జరిగిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా క్యూ లైన్లు ఎప్పుడు కూడా ఒక ప్రాతిపదికన ఏదైతే ప్రాంగణానికి వెళ్ళేటటువంటి క్యూ లైన్లు ఎప్పుడు కూడా స్టేర్ కేసుల మీద పంపించకూడదంటూ కూడా గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడాను ఆలయ వర్గాలు పూర్తిగా దీన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. స్టేర్ కేసు మీద ఆలయ పంపించినటువంటి సిచ్యువేషన్ లో స్టేర్ కేసు మీద ఉన్నటువంటి రైలింగ్ కూడా నాణ్యత లేకపోయినటువంటి పరిస్థితి. నాణ్యత లేకపోవడంతో ఒక్కసారిగా స్టేర్ కేసు మీద జనాలు చేయిపెట్టి ఒక తోపులాట జరిగినటువంటి నేపథ్యంలో స్టేర్ కేసు విరిగి పడిపోవడం, అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒకరి మీద ఒకరు పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ దుర్ఘటన జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 9 మంది చనిపోవడం మాట పక్కన పెడితే దాదాపుగా శతగాతురులో 50 నుంచి 60 మంది వరకు శతగాతురులు ఉన్నారని
అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. తీవ్ర గాయాలైన వాళ్ళ పరిస్థితి కూడా అధిక సంఖ్యలో ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా ఊపిరాడలేనటువంటి పరిస్థితి, ఏదైతే భక్తులందరూ కూడా ఒక్కసారిగా లోపలికి వచ్చేసేటువంటి పరిస్థితుల్లో కిక్కిరిసిపోయినటువంటి ప్రాంగణం అంతా కూడా పూర్తిగా కిక్కిరిసిపోయింది. చిన్నపిల్లలు కానీ మహిళలు అధిక సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కిక్కిరిసిపోవడంతో ప్రాంగణంలో ఏదైతే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పొచ్చు. ఇది పూర్తిగా ఆలయ వర్గాలకు సంబంధించినంత వరకు నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగింది. దీనికి సంబంధించినంత వరకు స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఆలయం వద్దకు చేరుకున్నారు. పోలీసు బలగాలు కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి, రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతూ ఉందని చెప్పొచ్చు. 108 అంబులెన్స్లకు సంబంధించినంత వరకు కూడా స్థానికంగా ఉన్న అన్ని అంబులెన్స్లు కూడా అక్కడికి మంత్రి తరలించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడాను లోపల భక్తులు ఇంకా గాయాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం తరలించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఇటువంటి ఘటనలు జరగడంపై పూర్తిగా ఏదైతే దీనిపై విచారణ జరపాలంటూ కూడా అధికారులకు ఆదేశించినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా మృతులపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరైతే గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి కోరుకున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఏదైతే శనివారం ఈ రోజున ఇటువంటి దుర్ఘటన జరగడం, అది ఆలయ ప్రాంగణంలో జరగడం పూర్తిగా అన్ని వర్గాలు కూడా పూర్తిగా బాధ వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికైతే ఆలయానికి సంబంధించినంత వరకు కూడా లోపల ఉన్నటువంటి భక్తులందరినీ కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి, సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికైతే 9 మృతి చెందినప్పటికీ కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది, శతగాత్రుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. భరత్, అంటే అది ఏదైతే కాశీబుగ్గ ఆలయం ఉందో అది ప్రైవేటు ఆధీనంలో నడిచేదా, ప్రైవేట్ ఆధీనంలో నడిచేదా? అంటే అక్కడ ఎలా ఉంటాయి, అంటే టోకన్ల సిస్టమా, ఎలా లోపలికి? అంటే ఇదేమి ఫస్ట్ తొలి ఏకాదశి కాదు, తొలిగా వచ్చేటువంటి పండుగ, ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఏకాదశి అయినప్పటికీ కూడా ఈసారి ఇంతగా భారీగా భక్తులు పెరగడం వెనుక కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు ఎందుకు ముందుగానే చర్యలు తీసుకోలేదు? అక్కడ ఫ్రీ ఎంట్రన్సా, అసలు ఎలా ఉండేది అక్కడ వాతావరణ సిచ్యువేషన్ అండి? ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉందా, ప్రైవేట్ ఆధీనంలో నడిచేటువంటి టెంపుల్ ఇది? ఇదంతా కూడా ప్రెసెంట్ ఒక ట్రస్ట్ ఆధీనంలో నడుస్తుంది. ఆ టెంపుల్ అంతా కూడాను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ట్రస్ట్ ఏర్పాటులో ప్రైవేట్ ఆధీనంలోనే ఆ ఆలయం నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే తొలి ఏకాదశికి సంబంధించినంత వరకు శనివారం నాడు ఈ ఏకాదశి రావడం, అది కార్తీక మాసంలో శనివారం తొలి ఏకాదశి వచ్చినటువంటి నేపథ్యంలో వైష్ణవాలయాన్ని దర్శించుకుంటే తమకున్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఆర్థిక ఇబ్బందులున్నా, తమకు ఎటువంటి సమస్యలున్నా స్వామివారిని దర్శించుకుంటే తొలి ఏకాదశి రోజు పూర్తిగా అన్ని తొలగిపోతాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి సిచ్యువేషన్ లో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో ప్రచారం జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా వైష్ణవాలయాలకు క్యూ కొట్టినటువంటి పరిస్థితి. విశాఖ జిల్లాలో కానీ, ఇటు విజయనగరం కానీ, శ్రీకాకుళం అన్ని ప్రాంతాల్లో కూడా వైష్ణవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఆలయానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే కాశీ బొగ్గుతో పాటుగా పలాస పక్కనే రెండు కూడా జంట నగరాలుగా ఉన్నటువంటి పరిస్థితి. పలాస, కాశీబొగ్గు రెండు కూడా కలిసి ఉన్నటువంటి పరిస్థితి. సుమారుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను లెక్కేసుకున్నటువంటి పరిస్థితుల్లోనే 2 లక్షల వరకు స్థానిక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలే 2 లక్షల వరకు ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ కెపాసిటీకి సంబంధించినంత వరకు 2000 నుంచి 3000 మంది మాత్రమే ఆ ప్రాంగణంలోకి వెళ్లేసరికి కిక్కిరిసిపోయే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ ఆలయ వర్గాలకు సంబంధించినంత వరకు ప్రైవేటు వ్యక్తుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం అంచనా వేయలేనటువంటి పరిస్థితి. క్యూ లైన్ కి సంబంధించినంత వరకు కూడాను టోకెన్ సిస్టమ్ ఉందంటూ కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ ఓన్లీ స్వామివారికి అభిషేకానికి సంబంధించిన టోకెన్స్ ఇచ్చామంటూ కూడా కమిటీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ క్యూ లైన్ల ఏర్పాటుకు సంబంధించినంత వరకు పూర్తిగా ఆలయంకి సంబంధించిన కమిటీ పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. క్యూ లైన్లు ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితుల్లోన అది ఒక స్టేర్ కేసులోకి పంపించేటటువంటి పరిస్థితి, ఒక మార్గం ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇటువంటి దుర్ఘటన జరిగిందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఆలయానికి సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో కమిటీకి సంబంధించినంత వరకు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నటువంటి తరుణంలో కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా పూర్తిగా ముందు రోజు నుంచి ఏర్పాట్లు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. భక్తులు వచ్చేటటువంటి పరిస్థితుల్లో భక్తులు నిలువరించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆలయానికి సంబంధించినంత వరకు ఆలయ కెపాసిటీకి అనుగుణంగానే భక్తులను లోపలికి పంపించి లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేటటువంటి ప్రక్రియ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఆలయ కమిటీ పూర్తిగా దాన్ని అన్నట్టుని కూడా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. భక్తులు వస్తున్నటువంటి తరుణంలో వచ్చే వాళ్ళు లోపల పంపిస్తూనే ఉండేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో లోపల ఒక్కసారిగా ప్రాంగణం అంతా కూడా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా భక్తులు వచ్చేటటువంటి నేపథ్యంలోనే
పూర్తిగా కూడా జనసంద్రంగా మారిపోయి ఎక్కడి నుంచి ఎక్కడికి కదలలేనటువంటి పరిస్థితి, ఒకరి మీద ఒకరు పడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా భక్తులు చేరడం, అది కూడా స్టేర్ కేస్ మీద ఉండడంతో రైలింగ్ ఏదైతే ఉందో స్టీల్ రైలింగ్ పెట్టినటువంటి పరిస్థితి. రైలింగ్ కి సంబంధించినంత వరకు నాణ్యత లేకపోవడంతో ఒక్కసారిగా విరిగి పడిపోయినటువంటి సిచ్యువేషన్. ఆ నేపథ్యంలో మీద ఉన్నటువంటి స్టేర్ కేసులో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కింద ఉండేటటువంటి భక్తులపై పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా క్యూ లైన్ల ఏర్పాట్లకు సంబంధించినంత వరకు కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం, భక్తుల్ని అంచనా వేయలేకపోవడం, కమిటీకి సంబంధించినంత వరకు కూడా నిర్వాహకులు ఎవరైతే సేవకు సంబంధించి భక్తులు క్యూ లైన్ లో పంపించేటటువంటి ఏర్పాటు లేకపోవడం, పూర్తిగా అంతా కూడా వైఫల్యం అనే చెప్పొచ్చు. ఈ వైఫల్యంతో ఇటువంటి దుర్ఘటన జరిగింది. ఇదంతా పక్కన పెడితే భక్తులకు సంబంధించినంత వరకు కూడా ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడానికి అందరూ కూడా ఒకే సమయంలో, ఏదైతే రాహుకాలం అంటూ కూడా కొంతమంది శుభ సమయం అని, కొంతమంది 8 గంటల తర్వాత, 9 గంటల తర్వాత, 11 గంటల తర్వాత అంటూ కూడా ఒక టైమింగ్ పెట్టుకుంటూ భక్తులందరూ కూడా ఒకే సమయంలో రావడంతో ఇటువంటి ఘటన జరుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆలయ వర్గాలకు సంబంధించినంత వరకు అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఆ కాశీ బొగ్గుకు సంబంధించినంత వరకు కూడా ఈ ఆలయంలో జరిగినటువంటి దుర్ఘటనతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఒక భక్తితో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళి ఏదైతే మృతి చెందినటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా భక్తులు ఏదైతే పూర్తిగా కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. మరొక వైపు స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఆహాకారాలు, ఆ లోపల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక్కసారిగా గుమ్ముకోవడంతో ఆహాకారాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో స్థానిక ప్రజలు కూడా పూర్తిగా భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో స్థానికులు పెద్ద స్థాయిలో వచ్చి ఎవరైతే భక్తులు లోపల ఇరికిపోయినటువంటి వాళ్ళందరూ కూడా బయటికి లాగి సహాయక చర్యలో కూడా యువత పాల్గొనడంతో కొంతమేర లోపల ఉన్నటువంటి భక్తులు తగ్గించేటటువంటి ప్రక్రియ జరిగిందని చెప్పొచ్చు. అధికారులు కానీ ఇటు సిబ్బంది నిర్లక్ష్యం, అధికారులకు సంబంధించినంత వరకు కూడా ఆదేశాలు వచ్చినటువంటి పరిస్థితి. అధికారులు హుటాహుటిని అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఆలయ కమిటానికి సంబంధించినంత వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు కానీ సమాచారం ఇచ్చారా లేదా అనే దానిపై ఇప్పటికీ పూర్తిగా సమాచారం లేనటువంటి పరిస్థితి. ఆలయ వర్గాలకు సంబంధించినంత వరకు కమిటీ సభ్యులు ఎవరు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ ఘటన జరగగానే ఆలయ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆలయం వెలుపలేనటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది అనే దానిపై కూడా పూర్తిగా క్లారిటీ రాలేనటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ప్రెజెంట్ అయితే కాశీ బొగ్గు వెంకటేశ్వర స్వామి ఆలయంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 9 మంది మృతి చెందారు. సుమారు 40 నుంచి 60 మంది వరకు కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆలయంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఆలయానికి సంబంధించినంత వరకు ఏదైతే ఏర్పాట్లపై కూడా పూర్తిగా విచారణ చేపట్టేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కమిటీకి సంబంధించినంత వరకు ఈ దుర్ఘటనకు సంబంధించి ఎలా జరిగింది కూడా రాష్ట్ర విచారణ కోరే అవకాశం అయితే ఉండబోతా ఉంది. స్థానిక మంత్రి ఇప్పుడే అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తూ ఎవరైతే గాయపడినటువంటి వాళ్ళందరినీ కూడా రైట్ భరత్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.